పేరండి? బత్తుల దుర్గారావు. సార్ ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. ఎన్నో పెండింగ్లో ఉండిపోయే పనులు బాబు గారు ఏం చేసి పెట్టారు అనే మాట అయితే మనం తరచూ వింటూ ఉన్నాం కదా. అయితే ఇప్పుడు తాజా వార్త ప్రకారం ఆయన తన అన్నమాట నిలబెట్టుకున్నారు అని అంటున్నారు. ఎలాగంటే 1వ తేదీన పెన్షన్, 4వ తేదీన పసుపు కుంకుమ చెక్కులని, 6వ తేదీనేమో రైతు రుణమాఫీలని, 8వ తేదీనేమో అన్నదాత సుఖీభవ. మరి అన్నమాట నిలబెట్టుకున్నట్టేనా బాబు గారు? 100% అన్నమాట నిలబెట్టుకున్నారండి. ఈ రోజున వృద్ధాప్య పింఛను వైఎస్ రాజశేఖర్ 200 ఇస్తే ఆయన 1000 రూపాయలు చేశాడు. 1000 రూపాయలని మళ్ళీ 2000 చేశాడు. మళ్ళీ గెలిస్తే 3000 చేస్తారండి. అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్లు కూడా పెడుతున్నారండి. ఇల్లు కొనుక్కున్న వాళ్ళకైతే 8000, డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకైతే 4000 అండి. చాలా తక్కువగా, మాకు కూడా చాలా అనుకూలంగా పేదవాళ్ళు నివసిస్తున్నారు కాబట్టి చాలా తక్కువ రిజిస్ట్రేషన్ల మీద చేసే ఘనత ఆయనకే దక్కిందండి. అలాగే ఇక్కడ చెత్త బ్యాటరీలు అనేక వాసన పురుగులతో ఉండేవాళ్ళండి. ఈరోజు చెత్త కొన్ని లక్షల టన్నులు తరలిస్తున్నారండి. అలాగే ఇక్కడ కళ్యాణ మండపాలు కూడా కట్టించారండి. 4.5 ఏళ్ళలో డెవలప్ బాగానే జరిగిందంట. చాలా బాగా జరిగిందండి, 100%. బాబు గారి ఆయన వృద్ధాపులకి పింఛన్లో ఏళ్ళు ముద్ర పడిపోయినా ఆయన సొంత నిధులతో కూడా 1000 రూపాయలు ఇప్పటికి ఇస్తున్నారు సార్. ఇప్పటికి ఆయన 1వ తారీఖు ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్తే వృద్ధులు చాలా మంది పెన్షన్లు తీసుకుంటున్నారండి. మధ్యలో అన్నారు కదా ఒక మాట, 3000 పెన్షన్ ఇవ్వడానికి కూడా బాబు గారు రెడీ అయ్యారని. అదే సీఎం అయిన మొదటి సంతకం, సీఎం అయిన తర్వాత నా మొదటి సంతకం 3000 రూపాయలు పెన్షన్ మీద అని చెప్పారు బాబు గారు. అమలు అవుతుంది అంటారు? 100% అండి. ఎందుకంటే అంత గ్యారెంటీ చెప్తున్నాను. 200 పెన్షన్ని 1000 రూపాయలు చేశారు, వాస్తవమే కదండి. 2000 చేశాడు, వాస్తవమే కండి. అలాగే 3000 కూడా చేస్తాడండి. అంటే ఒకరు ఫాలో అవుతున్నారు అన్న మాట అయితే వినిపిస్తుంది. అలాంటి లేకుండా బాబు గారు ఒకళ్ళు ఫాలో అయ్యే అంత ఆయన లేదండి. ఆయన అనుభవానికి ఒకళ్ళు ఫాలో అయ్యండి, ఈయన ఫాలో అవుతారండి అందరూ. అయితే మెజారిటీ ఓట్లతో ఆయనే వస్తారా పక్క? 100% అండి. ఈ రోజున ఏ ఇంటికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారు. సూర్యనారాయణ ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్ని. బాబు గారు అన్నమాట నిలబెట్టుకున్నట్టేనా? నిలబెట్టుకున్నట్టే ఖచ్చితంగా. ఏప్రిల్ 11 ఎలక్షన్స్ అది తెలుసు కదా మీకు. ఏప్రిల్ 1నేమో పెన్షను, ఏప్రిల్ 4వ తేదీనేమో పసుపు కుంకుమ చెక్కులు, 6వ తేదీనేమో రైతు రుణమాఫీలు, 8వ తేదీనేమో అన్నదాత సుఖీభవ. మరి ఇన్ని పెడుతున్న ఆయన తన మొదటి సంతకం సీఎం అయ్యాక 3000 రూపాయలు పెన్షన్ మీద అంటున్నాడు. అది సాధ్యం అవుతుందా లేదా? సాధ్యం అవుతుంది పక్కాగా. ప్రస్తుతానికి 2000 కదా ఉంది, దాన్ని 3000 చేస్తానంటున్నారు. ఎవరైనా ఫాలో అవుతున్నట్టు అనుకోవాలా మనం? ఎవరైనా ఫాలో అవుతే ఉంది, ఆయన పెడతానన్నాడు కదా సంతకం. ఫాలో అవటం ఏం లేదు, సాధ్యం అవుద్ది. ఇప్పటికి మరి ఓటైతే పక్కగా ఎవరికంటారు? నేను పక్కా టీడీపీ. మీ పేరు బాబాయ్? నారాయణరావు. ఏం చేస్తుంటారు? ముఠా పని చేస్తాం. బాబు గారు ఇప్పుడు 1వ తేదీన, 4వ తేదీన, 6వ తేదీన, 8వ తేదీన వాళ్ళ పథకాలను అయితే అమలు చేయడం జరుగుతుంది. అది పెన్షన్, 4వ తేదీనేమో డ్వాక్రా గ్రూప్ వాళ్ళ డబ్బులు, అదే చెక్కులు ఉన్నాయి కదా, 6వ తేదీనేమో రైతు రుణమాఫీలు, 8వ తేదీనేమో అన్నదాత సుఖీభవ. మరి అన్నమాట నిలబెట్టుకున్నట్టేనా బాబు గారు? నిలబెట్టుకున్నట్లే. అవి అమలు అవుతాయి అంటారా, ఇంకా ఏమన్నా పెండింగ్ ఉండిపోతాయి అంటావా? అమలు అవుతాయి ఖచ్చితంగా. అమలు. మొదటి సంతకేమో 3000 రూపాయలు పెన్షన్ మీద పెడతానన్నారు ఆయన సీఎం చేస్తే. సీఎం చేస్తే లేకపోతే 2000 ఇస్తాను. 2000 ఇస్తారు అంటే సీఎం చేయబోతే 2000. 2000 సీఎం చేస్తే 3000 ఇస్తారు. మొదటి సంతకు దాని మీద అంటున్నారు. మరి అమలు అవుతుందా 3000 రూపాయలు పెన్షన్? అమలు అవుతాయి. ఓటు గుద్దుతామని சொன்னாరా జనం? ఇంకా అటే గుద్దాం అనుకుందరు పక్క.